హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఈ భీమలింగాన్ని హత్తుకున్నప్పుడు 2 చేతులు తగిలితే ఒక్క రోజులో చనిపోతారని చాలా మంది నమ్ముతున్నారు. కానీ అది ఎంతవరకు నిజం? రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భీమలింగాన్ని హత్తుకోవడానికి ట్రై చేశారు. ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ భీమలింగాన్ని హత్తుకున్నప్పుడు 2 చేతులు తగిలితే చనిపోతారా? అసలు నిజాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే చాలా అరుదైన శివలింగం, దీనినే భీమలింగం అని చెప్పి కూడా పిలుస్తారనమాట. ఇది మన హైదరాబాద్ దగ్గరలోనే ఉంది. ఇలాంటి శివలింగం ఉందని చెప్పేసి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ భీమలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే త్రివేణి సంగమం. అంటే 3 నదులు 3 నీటిపాయల దగ్గర అయితే కలుస్తుంది అనమాట. అవేంటో కాదు, మూసీ నది, పెద్దేరు, ఇంకా చిన్నేరు, ఈ 3 నీటిపాయల దగ్గర మధ్యలో ఉంటుంది. ఇంకా దాదాపు ఒక స్తంభం హైట్లో కూడా నీళ్ళు వస్తే ఆ నీళ్లు చుట్టుపక్కల వెళ్తాయి. కానీ ఈ భీమలింగం దగ్గర ఏదైతే ఉందో దాని చుట్టూ ఒక సుడిగుండం లాగా వచ్చి ఆ భీమలింగాన్ని, అంటే భీమలింగం మునగకుండా అయితే వెళ్తుందన్నమాట. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ నుంచి మనం ఒక 40 or 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో వలిగొండ మండలంలో సంగం అనే ఊర్లో ఉంటుందన్నమాట. మీకు సంగం అంటే ఆల్రెడీ తెలిసిందే, త్రివేణి సంగం. అంటే 3 నీటిపాయలు ఎక్కడైతే కలుస్తాయో వాటిని త్రివేణి సంగం అని చెప్పి పిలుస్తారు. హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలి నుండి ఒక 100 కిలోమీటర్ల దూరము, ఎల్బీ నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సంగం అనే విలేజ్కి అయితే వచ్చేసాము. ఇది వలిగొండ మండలము, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది. చుట్టూ పచ్చడి పొలాలతోటి, చాలా మంచి వాతావరణంతో ఈ విలేజ్ చాలా బాగుంటుంది. ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ వాళ్ళ వృత్తి ఏదైతే ఉందో వాటిని హ్యాపీగా చేసుకుంటా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇందాక నేను మీకు చెప్పిన భీమలింగం ఏదైతే ఉందో ఆ భీమలింగం దగ్గరికి అయితే వచ్చానమాట. ఇక్కడ మీకు నంది కూడా కనిపిస్తుంది. దీనికి ఆపోజిట్కి ఎదురుగా మనకైతే శివలింగం కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఈ శివలింగం మునిగితే ఇక్కడున్న కింద ఊర్లన్నీ మునిగిపోతాయని చెప్పేసి అయితే వాళ్ళైతే నమ్ముతా ఉన్నారు. అండ్ యుగాంతం కూడా వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడున్న వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చాలా మంది భక్తులు అభిషేకం అయితే చేశారనమాట. సో ఈ శివలింగాన్ని మనము ఇలా హత్తుకుంటే మన చేతులు కనుక తగలాయనుకోండి మనకి ముక్తి లభిస్తుందని చెప్పేసి అయితే చాలామంది అయితే నమ్ముతా ఉన్నారు. చాలామందికి తగలట్లేదు. సో కొంతమందికి తగిలితే వాళ్ళకైతే పుణ్యం లభిస్తుందని చెప్పేసి అయితే నమ్ముతా ఉన్నారు. సో ఇదే ఆ శివలింగం అనమాట. దీన్ని భీమలింగం కూడా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అండ్ పక్కన మనకు చూస్తున్నారు కదా, ఎంత వాగంతా వెళ్తూ ఉంది, మూసీ నది అంతా. ఈ 3 నీటిపాయలు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని సంగమం అని కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు. పక్కన మీకు ఆలయం కూడా ఉంది. ఆ ఆలయాన్ని కూడా నేను మీకైతే చూపిస్తాను. అంతేకాకుండా ఈ భీమలింగానికి ఇంకో స్టోరీ కూడా ఉంది. మన ఎవరైతే ఈ భీమలింగాన్ని హత్తుకున్నప్పుడు 2 చేతులైతే తగులుతాయో వాళ్ళు వెంటనే చనిపోతారని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి అదైతే నిజమైతే కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చి భీమలింగాన్ని హత్తుకొని 2 చేతులు తగిలేలా చూస్తున్నారు. ఎవరైనా తెలిసి చనిపోవాలని అనుకోరు కదా. ఇక్కడ నేను వీడియో షూటింగ్ చేసుకునేటప్పుడు కొంతమంది నాతో చెప్పారు, కొంతమందికి అయితే చేతులైతే తగిలాయి, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అయితే నాతో అన్నారు. ఇంకా ఇదే భీమలింగం దగ్గరికి మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ భీమలింగాన్ని అయితే హత్తుకున్నారు. కార్తీక పౌర్ణమి ఇంకా శివరాత్రి రోజు ఇక్కడ చాలా ఘనంగా అయితే పండగ అయితే జరుపుకుంటారు. ఈ భీమలింగం ఉన్న చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ జనాలు వచ్చేసి ఇక్కడ చాలా ఘనంగా అయితే ఆ దేవుడికి అభిషేకాన్ని ఇంకా పూజలు అయితే చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను స్టార్టింగ్లో స్తంభాలని చెప్పేసి ఉన్నాను కదా, అది ఏ స్తంభాలు అనమాట. దీనంత హైట్లో వాటర్ వచ్చినా కూడా ఇవి మునిగిపోతాయేమో కానీ ఈ శివలింగం అయితే మునగదు అని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే గుర్రపు డెక్క కనిపిస్తుంది అనమాట. ఈ చెరువుల్లో వస్తూ ఉంటుంది ఇది. దీన్ని ఆ గుర్రపు డెక్క అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ ఇక్కడ కూడా భక్తులు వచ్చేసి పూజలు అయితే చేశారు. అండ్ కార్తీక మాసం అప్పుడైతే చాలామంది భక్తులు వచ్చేసి ఇక్కడ దీపాలు వెలిగించడము అలాంటివి అయితే చేస్తూ ఉంటారనమాట. సో చాలా ఘనంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చాలా గ్రాండ్గా అయితే చేసుకుంటారు. కానీ ఈ విలేజ్ కాకుండా చాలా దూరంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తెలియదు అనమాట ఇలాంటిది ఒకటి భీమలింగం ఇక్కడ ఉందని చెప్పేసి. ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఒక నది చూపిస్తాను చూడండి, మూసీ నది. అక్కడ నుంచి నీళ్ళు ఎట్లా పర్వలు తొక్కుకుంటూ వస్తుందో చాలా గట్టిగా వస్తుంది. అటు నుంచి అయితే చాలా డౌను, 1 2 3 4 దాదాపు డౌన్స్ వచ్చేవి చాలా ఉన్నాయి. అక్కడ నుంచి మనకు వెనక చూస్తే పంట పొలాలు, తాటి చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇదంతా నీళ్ళే అనమాట. అండ్ ఇటు చూస్తే మనకంతా పచ్చిగడ్డి లాంటిది మొలిచింది అనమాట దీంట్లో. ఇది గుర్రపు డెక్క కూడా ఇక్కడైతే ఉంది. ఇటు చూడండి, మనకి మెయిన్ రోడ్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంది.
మీరు ఇక్కడ చూస్తే ఆ మెయిన్ రోడ్ నుంచి ఈ లింగానికి శివలింగానికి అయితే దారి ఈ మధ్య వేసారనమాట. ఇది ఇంతకుముందు అయితే ఇదైతే లేదు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో సో అప్పుడే వేశారనమాట. దీన్ని అయితే చాలామంది భక్తులు రావడానికి వీలుగా అయితే ఇదైతే వేసారు. ఇంతకుముందు అయితే అసలు రోడ్డే లేదు, చాలా నీళ్లు ఉండేవి. ఒకవేళ అక్కడికి వెళ్ళాలంటే రాళ్ళ మించి వాటర్ కొంచెం తక్కువ ఫ్లో ఉన్నప్పుడే వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది అనమాట. ఇక్కడైతే మీరు తలనీలాలు కూడా సమర్పించుకోవచ్చు అనమాట. చాలామంది వచ్చైతే వాళ్ళ తలనీలాలు అయితే సమర్పించుకుంటున్నారు. మీరు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఈ కట్ట దగ్గర మనం చూసుకుంటే ఈ భీములింగం దగ్గర పెద్దమ్మ తల్లి ఆలయం అయితే ఉంది. సో ఆలయం అయితే ఇలా ఉందన్నమాట, గోపురము. అండ్ మనం వెనక చూసుకుంటే మనకి ఆ చెరువు, ఆ నది అంతా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంచెం దూరంలో మనకైతే ఆ భీమలింగం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఆలయం క్లోజ్ చేసింది అమ్మవారు లోపలైతే ఇలా అయితే ఉన్నారు చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనము ఇంకొంచెం దూరం వెళ్తే మనకు అక్కడ శివలింగం ఒకటి కనిపిస్తుంది. ఆడ శివలింగం కనిపిస్తుంది కదా, మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు సంగమేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చాము. చూస్తున్నారుగా పైన శివలింగం ఎంత పెద్దగా అయితే ఉందో. ఆలయం లోపల చూసుకుంటే మీకైతే ఇలా కనిపిస్తుంది. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాను కాబట్టి గుడి తలుపులు అయితే క్లోజ్ చేసే ఉన్నాయి. లోపలైతే ఆలయం ఇలా ఉంటుంది. మనకు కొంచెం ముందుకెళ్తేనే మనకు అక్కడ భీమలింగం కనిపించేసింది అనమాట. ఏదైతే పాయింట్ ఉందో త్రివేణి సంగం పాయింట్, ఇక్కడ సంగమేశ్వర స్వామి ఆలయం అయితే ఉందన్నమాట. సో చాలామంది భక్తులు ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. చుట్టుపక్కల అయితే పంట పొలాలు చాలా ఉన్నాయి. ఎటు చూసినా గ్రీనరీ కనిపిస్తూ ఉంది. ఈ గ్రీనరీ చూస్తుంటే నాకు నా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. చిన్నప్పుడు ఎప్పుడైతే హాలిడేస్ వచ్చినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాటర్ పడతాయి కదా పంపు సెట్ దగ్గర, ఇంకా జామ చెట్టు ఉండేది, ఆ జామకాయలు తినుకుంటా చాలా పీస్గా అనిపించేది చిన్నప్పుడు. ఏ టెన్షన్స్ లేకుండా, ఏ ప్రెజర్స్ లేకుండా చాలా బాగా అనిపించేది. ఇప్పుడు అంటే వర్క్ ప్రాబ్లమ్స్, వర్క్ టెన్షన్స్, ప్లేసెస్కి వెళ్ళడం, ఎక్స్ప్లోర్ చేయడము అంతా బిజీ లైఫ్ అయిపోయిందనమాట, ఈఎంఐలు కట్టడము. సో చిన్నప్పుడే మంచిగా అనిపించింది, ఏ ప్రెజర్స్ లేకుండా, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా చాలా మంచిగా హ్యాపీగా ఉండేది అనమాట. నాకు ఈ చుట్టుపక్కల ఈ పొలాలు కానీ, ఈ కాలువలు కానీ చూస్తుంటే, కాలువలు ఈత కొట్టినవి, నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి వస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది అనమాట. చుట్టుపక్కల విలేజ్ వాతావరణం చాలా బాగుంది. అండ్ తాటి చెట్లు కూడా ఉన్నాయి. అండ్ అటు బాగా అనిపిస్తుంది మొత్తం. నాకు మంచిగా అనిపించింది చుట్టుపక్కల విలేజ్ అంతా. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది, లేదా ఎర్లీ మార్నింగ్లో కూడా బాగుంటుంది. సో ఇది అనమాట ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్ చూపించాలో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇలాంటి మంచి కంటెంట్ మీకు రావాలి అంటే మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. నా కంటెంట్ మీరు చూడాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా మీకు నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటాను. నా పేరు ఉదయ్. చలో టాటా, బై.